ప్యాంటు చొక్కా వేస్తే అది చంద్రబాబు అనేసి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలో నిజమే అనేసి శాసనసభ వేదికగా మరోసారి రుజువైపోయింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుష్ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి సిబిఐ తన ఛార్జీషీట్లో తేల్చేసిన ఆయన మాత్రం పశ్చాత్తాపం చెందలేదు. దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడి వెంకటేశ్వర స్వామి భక్తులను క్షోభకు గురిచేసి మోసగించారనే బాధ ఆయన ముఖంలో ఎక్కడా కానీ ఏ కోసాన కనిపించట్లేదు. 2014 నుంచి 2019 అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీటీడీకి కిలో 278 రూపాయలకే ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది. ఇప్పుడు ఏకంగా కిలో నెయ్యి 658 రూపాయల చొప్పున సరఫరా చేస్తుంది సేమ్ కంపెనీ. ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించిన మీద కూడా సమాధానం చెప్పలేదు నారా చంద్రబాబు నాయుడు. ఇందాపూర్ డైరీని హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా కొద్ది రోజుల క్రితం హెరిటేజ్ వెబ్సైట్లోనే కనిపించేది. తర్వాత ఈ ఆరోపణ చొలుపు గుట్టు చప్పుడు కాకుండా కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చేశారు. దాని మీద కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపినటువంటి నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ కావడం, వాటిని తిరిగి మళ్ళీ వినియోగించడం మీద చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పలేదు. ఆ తిరిగి వినియోగించింది కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అని చెప్పేసి సిబిఐ దర్యాప్తులో ఛార్జీషీట్లు కూడా పొందుపరిచింది. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వీటిలో ఏ ఒక్క దానికి జవాబు చెప్పకుండా తిరుమల క్షేత్రం మీద 7 కొండల గురించి గతంలో తాను చేసినటువంటి వ్యాఖ్యలను కప్పిపుచ్చుకుంటూ చట్టసభ సాక్షిగా మళ్ళీ నిస్సిగ్గుగా బుకాయిస్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆ 2 జీవోలు 746, 747ను ఆ 2 జీవోలను రద్దు చేస్తాం అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి 2009లో గుంటూరులో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చెప్పాడు. ఒకసారి అందరూ కూడా గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరలయ్యాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ చేశాడు. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిలిపేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా మీరే ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాటిని ఎందుకో అసెంబ్లీలో ప్రస్తావించలేదు? అంటే తిరుమల శ్రీవారి పట్ల, హిందూ మతం పట్ల అపచారానికి ఒడిగట్టింది ఎవరు? మీరే కదా. అటువంటి మీరు ఇప్పుడు పరమ భక్తుడి మాదిరిగా కొంగ జపం చేస్తుంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా. ఇటు ప్రజాస్వామ్య దేవాలయమైనటువంటి శాసనసభ పట్ల కనీస గౌరవం కూడా కనిపించట్లే. ఆయన నిరూపించుకుంటున్నాడు. భగవంతుడి గురించి ఏమాత్రం అవాస్తవం చెప్పాలన్నా సరే ఏ ఒక్క భక్తుడైనా సరే సాహసించరు. ప్రతి ఒక్కరు కూడా భయం వేస్తుంది. దేవుడి మీద ఏమైనా మాట్లాడితే ఏమైనా జరుగుతుందేమో ఫ్యూచర్లో అని చెప్పేసి భయం వేస్తుంది. అందుకే ఎవరు కూడా దేవుడితో పెట్టుకోరు. ఈవెన్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామంది దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అన్ని నిజమే చెప్తున్నా అని చెప్పేసి ఎందుకు ఒట్టేస్తారు? ప్రమాణం చేస్తారు కదా. ఇక నిండు సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడాలంటే ఏ పాలకుడికైనా సరే కాస్త భయం వేయాల, భయం కలగాల. కానీ తనకు అవేవి పట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు చాటి చెబుతూ శాసనసభ వేదికగా తిరుమల క్షేత్రం గురించి పచ్చి అవాస్తవాలు వల్లిస్తుంటే, బుకాయిస్తుంటే దీంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయ దురుద్దేశమే ఉంది. రాజకీయ దురుద్దేశ ఆరోపణలు చేశాడు. తిరుమలను 2 కొండలకే పరిమితం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవోలు జారీ చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా అవాస్తవాలు ప్రచారం చేశాడు. ఇంకా తిరుమల లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి సరఫరా మహాపచారం తెలుగుదేశం పార్టీ సిండికేట్ నిర్వాహకమే అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోడైకి వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారి పాపం భరించలేకపోతున్నాడు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం సాగేదంతా కూడా 2024 జూన్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాతనే, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా జరిగాయి అన్నది తేదీలతో సహా వెలుగులోకి వచ్చినా కానీ ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు.
కల్తీ అని నిర్ధారణ అయినా సరే అదే నెయ్యిని తిరుమల ప్రసాదం కోసం సరఫరా చేసినట్టే మహాపాపం తెలుగుదేశం పార్టీ పాలకులదే అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కల్తీ నెయ్యి సరఫరాలో నిందితులుగా ఉన్నటువంటి బోలేబాబా డైరీ కానీ వైష్ణవి డైరీలతో చంద్రబాబు నాయుడు గారి ముఠ వ్యాపార బంధం కూడా బట్టబయలైపోయింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆయన చైర్మన్గా ఉన్నటువంటి సంగం డైరీకి వైష్ణవి డైరీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే సంగం డైరీకి 5 లక్షల కిలోల టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ కట్టబెట్టడం, మొత్తం పక్కా పన్నాగంతో కల్తీ దందా సాగిస్తున్నారన్నది టీటీడీ పాలక మండలి తీర్మానాల సాక్షిగా వెలుగులోకి వచ్చేసాయి. ఇవేవి ప్రజలకి తెలియనివ్వకుండా మళ్ళీ వైసీపీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైసీపీ నాయకుల మీద బురజల్లే ప్రయత్నం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు అసెంబ్లీలో. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి భార్య గురించి మాట్లాడాడు. ఆమె వైఎస్ విజయమ్మ గారు ఆమె చేతిలో పెట్టింది బైబిల్ ఏదో చిన్న పనికి, ఆమె దాన్ని పట్టుకోవడం తప్పైపోయిందా? ఆ పట్టుకోవడం వల్ల ఆమెను కూడా అసెంబ్లీలోనే నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి తప్పులు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇంకా కరుణాకర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. ఆ ఫ్యామిలీ ఫొటోస్ అన్ని, ఆ పెళ్లి ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియా చక్కర కొడుతున్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ కూతురు పెళ్ళిలో, కొడుకు పెళ్ళిలో ఆ ఫొటోస్ అన్ని రిలీజ్ అయిపోయాయి. ఆ పెళ్ళికి కూడా మన బాలయ్య బాబు గారు వెళ్ళాడు. బాలయ్య బాబు గారు వెళ్ళారు దానికి, ఆ ఫంక్షన్కి. చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కూడా వెళ్ళాడంట ఆ పెళ్ళికి. బైబిల్ పెట్టుకున్నాడల్లా కూడా క్రిస్టియన్ కాదు, వాళ్ళకి ఎక్కడ అభిమానం ఉంటే అక్కడికి వెళ్తారు. ఏం నారా చంద్రబాబు నాయుడు గారు మసీదుకి వెళ్ళడా, చర్చికి వెళ్ళడా, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడా, పవన్ కళ్యాణ్ వెళ్ళడా? ఇలా చెప్పుకుంటూ పోలేని చెప్పుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల మత రాజకీయాలు ఎక్కువ అయిపోయినాయి. గతంలో కుల రాజకీయాలు చూసాం, ఇప్పుడు గత కొద్ది రోజులుగా మత రాజకీయాలు పీక్ లెవెల్కి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఈ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ మత రాజకీయాలని స్టార్ట్ చేశాడో, యువతంతా కూడా మత రాజకీయాల మీద ఎక్కువగా ధ్యాస పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు.